MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. కర్ణాటకలో సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గించేసింది అక్కడి ప్రభుత్వం. దాంతో మరోసారి ఈ రేట్లపై చర్చ మొదలైంది. కేవలం కర్ణాటకలోనే కాదు, సౌత్లోని మిగిలిన చోట్ల కూడా టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నాయి, ఒక్క చోట తప్ప. అదేంటో తెలుసా? అలాగే ఏ రాష్ట్రంలో టికెట్ రేట్ ఎంతుంది, ఎవరి దగ్గర హైయెస్ట్ రేట్ ఉంది, ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా తెలుసుకుందాం. లెట్స్ గో. కర్ణాటక టికెట్ రేట్స్ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇది. నిన్న మొన్నటి వరకు టికెట్ రేట్ల విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది కర్ణాటక. ముఖ్యంగా బెంగళూరు లాంటి సిటీస్లో అయితే ఏకంగా 800 నుండి 1400 రూపాయల వరకు టికెట్ ధరలుండేవి. కానీ ప్రేక్షకుల నుండి వస్తోన్న స్పందన చూసి ప్రభుత్వం ఈ రేట్ల పెంపుపై కొరడా చూపించింది. సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏదైనా కూడా టికెట్ రేట్ 200 రూపాయలు దాటకూడదని జీవో పాస్ చేసింది. ట్యాక్స్తో కలిపితే అది 236 రూపాయలవుతుంది. ఈ రేట్లతో నిర్మాతలు డైలమాలో పడిపోయారు. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న కాంతారా చాప్టర్ 1కు గుదిబండలా మారాయి ఈ రేట్స్. దీనిపై కోర్టుకు వెళుతున్నారు నిర్మాతలు. ఈ రేట్లతో పెట్టుబడి వెనక్కి రాదంటున్నారు వాళ్లు. అక్కడ రేట్లు తగ్గించడంతో హైయెస్ట్ టికెట్ రేట్స్ ఇప్పుడున్నది తెలంగాణలోనే. ఇక్కడ మల్టీప్లెక్స్లలో 295 రూపాయల రేటుంది. ఇది చాలదన్నట్టు పైనుండి ప్రభుత్వాలను అడిగి హైక్స్ తెచ్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కాకపోతే ఈ మధ్య టికెట్ రేట్లు పెంచని సినిమాలకే ఫుట్ ఫాల్స్ పెరిగాయి. మిరాయ్, లోకా, లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి విజయాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఏపీలో హైక్స్ లేకపోతే మల్టీప్లెక్స్లలో 177 రూపాయలుగా ఉంది టికెట్ రేట్. తెలంగాణతో పోలిస్తే ఇది తక్కువే. తమిళనాడులో కూడా రేట్ ఆడియన్స్కు అందుబాటులోనే ఉంది. అక్కడ మల్టీప్లెక్స్ రేట్స్ 183 రూపాయలుగా ఉన్నాయి. కేరళలో మాత్రం మల్టీప్లెక్స్ హైయెస్ట్ టికెట్ రేట్ 260 రూపాయలుగా ఉంది. రేట్ అందుబాటులో ఉంటే ఆడియన్స్ ఫుట్ ఫాల్స్ పెరుగుతున్నాయి. లిరికల్ సాంగ్స్ అందరూ రిలీజ్ చేస్తున్నారు, అందులో కొత్తేం లేదు. కానీ అందులోనూ కొత్తగా ఏదో ట్రై చేస్తున్నప్పుడే కదా కిక్ వచ్చేది. ఓజీ టీం ఇదే చేస్తుంది ఇప్పుడు. ఫైర్ స్ట్రామ్ లిరికల్ నుంచి సుజిత్ ఫాలో అవుతున్న రూట్ అదే. తాజాగా గన్స్ అండ్ రోజెస్తో ఆ వాడకం పీక్స్కు చేరిపోయింది. మరి ఓజీ కోసం సుజిత్ ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి? దేవి, అనిరుద్ధ్తో పోలిస్తే రేసులో ఈ మధ్య కాస్త వెనకబడ్డట్లు కనిపించిన తమన్ ఓజీతో లెక్కలన్నీ సరిచేస్తున్నారు. ఒక్కో పాట విడుదలవుతుంటే సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. తాజాగా విడుదలైన గన్స్ అండ్ రోజెస్ కూడా ట్రెండింగ్లోనే ఉంది. పైగా హంగ్రీ చీతా సాంగ్కు ఫుల్ వర్షన్ కావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఓజీ లిరికల్ సాంగ్స్ కోసం కొత్త ట్రెండ్ సెట్ చేశారు సుజిత్. మామూలుగా అయితే లిరికల్ సాంగ్స్ అంటే సగం లిరిక్స్, అక్కడక్కడ మేకింగ్ షాట్స్, మధ్యలో హీరో హీరోయిన్ విజువల్స్తో ఉంటాయి. కానీ ఓజీ పాటలన్నీ యానిమేషన్లోనే ఉన్నాయి. మెలోడీగా వచ్చిన సువి సువి సాంగ్ పక్కన పెడితే ఫైర్ స్ట్రామ్, ఓమీ, లేటెస్ట్ గా హంగ్రీ చీతా అన్నింటిలోనూ బొమ్మలే ఉన్నాయి. లిరికల్ సాంగ్స్ లో ఇదో కొత్త ట్రెండ్. మిగిలిన దర్శకులతో పోలిస్తే ఓజీ ప్రమోషన్స్ ముందు నుంచి కాస్త వెరైటీగానే ప్లాన్ చేస్తున్నారు సుజిత్. అందులో భాగంగానే లిరికల్ సాంగ్స్ లో ఈ యానిమేషన్ ట్రెండ్. సెప్టెంబర్ 25న ఆకాశమే హద్దుగా విడుదల కానుంది ఓజీ. సెప్టెంబర్ 18న ట్రైలర్, 21న ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్తో సినిమా చేయడం అంటే ఆయనకు కథ చెప్పి ఒప్పించినంత ఈజీ కాదు. అసలు సినిమా అంతా అక్కడి నుంచి మొదలవుతుంది. ప్రాజెక్ట్ ఓకే అయిన రోజు నుంచి పట్టాలెక్కే వరకు డైరెక్టర్స్కు టెన్షన్ తప్పదు. ఈ లిస్ట్లో మరో దర్శకుడు చేరిపోయాడు. కాకపోతే ఆ ఒక్క విషయంలో మాత్రం ప్రభాస్ దర్శకులంతా సేమ్. ఇంతకీ ఏంటది? ప్రభాస్ ఇప్పుడున్న బిజీకి ఆయనతో సినిమా కమిట్ అయిన దర్శకులకు డేట్స్ ఎప్పుడిస్తారో, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ఎప్పటికి పూర్తవుతాయో ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఒకేసారి 3-4 సినిమాలు ఒకే చేయడంతో ఎవరి టోకెన్ నెంబర్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలు పూర్తయ్యాక స్పిరిట్ సెట్స్ పైకి రానుంది. ప్రభాస్తో సినిమా అంటే ఎలాగూ ఆలస్యం అవుతుందని తెలుసు. అందుకే ఆయనొచ్చేలోపే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేస్తున్నారు దర్శకులు. సందీప్ రెడ్డి వంగ ఇదే చేస్తున్నారు. షూట్ మొదలవక ముందే 70% రీ రికార్డింగ్ పూర్తి చేయడంతో పాటు బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ప్రభాస్ వచ్చిన వెంటనే సూపర్ ఫాస్ట్ గా షూట్ చేయడమే తరువాయి. సందీప్ రెడ్డి వంగ దారిలోని ప్రశాంత్ వర్మ కూడా వెళ్తున్నారిప్పుడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో హుంబళే ఫిలిమ్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం అన్నీ ముందే రెడీ చేసుకుంటున్నారు ప్రశాంత్. కొన్ని రోజులుగా ఈయన ఖాళీగానే ఉన్నారు.
ఈ గ్యాప్లోనే ప్రభాస్ సినిమాకు సంబంధించిన ప్రీ విజువలైజేషన్ వర్క్ పూర్తి చేశారు. సినిమాలో వచ్చే ప్రతి షాట్ డిజైన్ చేశారు ప్రశాంత్ వర్మ. ప్రీ ప్రొడక్షన్ 100% పూర్తి కావడంతో ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇచ్చినా 3 నెలలలోపే షూట్ పూర్తి చేయాలనేది ప్రశాంత్ వర్మ ప్లాన్. కానీ స్పిరిట్ తర్వాత కల్కి 2, సలార్ 2 ఉన్నాయి. ఇవన్నీ అయ్యాకే ప్రశాంత్ సినిమాకు ప్రభాస్ డేట్స్ ఇస్తారా, లేదంటే ముందే సెట్స్ పైకి తీసుకొస్తారా అనేది చూడాలి. స్టార్ హీరోల సినిమాలకు 100 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదు, కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం ఖచ్చితంగా అది పెద్ద విషయమే. అందులోనూ ఒక్కసారి కాదు, వరుసగా 2 సార్లు సెంచరీ కొట్టడం అంటే మామూలు ఫీట్ కాదు. నాని ఒక్కడే ఇప్పటి వరకు అది చేసి చూపించారు. ఇప్పుడు ఆయనకు పోటీగా మరొకరు వచ్చారు. నిజమే, మిరాయిలో వైబ్ మామూలుగా లేదు. అందుకే ఆడియన్స్ అలా కనెక్ట్ అయిపోయారు సినిమాకి. 4 రోజుల్లోనే ఈ సినిమా 91 కోట్లు వసూలు చేసింది. తొలి వారం అయ్యేలోపే 100 కోట్ల క్లబ్లో చేరిపోవడం ఖాయం. తేజ సజ్జా కెరియర్లో వరుసగా ఇది రెండో 100 కోట్ల సినిమా. హనుమానేకంగా 300 కోట్లు వసూలు చేసి మిడ్ రేంజ్ సినిమాల్లో బెంచ్ మార్క్ సెట్ చేసింది. హనుమాన్కి 300 కోట్లు వచ్చినప్పుడు ఏదో ఫ్లూక్లో తగిలేసింది, పైగా సంక్రాంతి సీజన్ కదా అనుకున్నారు. కానీ మిరాయ్ కూడా అదే మ్యాజిక్ చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఓజీ వచ్చే వరకు పోటీ లేదు కాబట్టి దీనికి కూడా 150 కోట్లు పైగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన మిడ్ రేంజ్ రికార్డులన్నీ కూడా తేజ ఖాతాలోనే ఉన్నాయి. ఈయనకు ముందు నాని ఒక్కడే 3 సార్లు 100 కోట్లు కొట్టారు. దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో 100 కోట్లు గ్రాస్ అందుకున్నారు నాని. ఈ లిస్టులో టిలో స్క్వేర్తో సిద్ధు జొన్నలగడ్డ, F2తో వరుణ్ తేజ్, ధమాకాతో రవితేజ, ఉప్పెనతో వైష్ణవ్ తేజ్, కార్తికేయ 2తో నిఖిల్ కూడా ఉన్నారు. మిడ్ రేంజ్ హీరోల్లో 100 కోట్లు ఓపెన్ చేసిన ఘనత మాత్రం గీత గోవిందంతో విజయ్ దేవరకొండే దక్కించుకున్నారు. ఇప్పుడు అందరూ కాంటెంట్తో వచ్చి సెంచరీలు ఈజీగా కొట్టేస్తున్నారు. మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా, అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు అంటూ అత్తారింటికి దారేదిలో డైలాగ్ ఉంటుంది కదా. ఇప్పుడు టాలీవుడ్లో కొందరు ఫ్లాప్ హీరోయిన్స్కు ఇది బాగా సెట్ అవుతుంది. ట్రాక్ రికార్డ్తో పని లేకుండా పవర్ఫుల్ సినిమాలతో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఇంతకీ ఎవరా బ్యూటీస్? మిస్టర్ బచ్చన్లో భాగ్యశ్రీ బోర్సెన్ చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా పెద్ద స్టార్ అవుతుందని అనుకున్నారంతా. ఆఫర్స్ కూడా అలాగే వచ్చాయి. కానీ కోరుకున్న విజయమే రాలేదింకా. మొన్నొచ్చిన కింగ్డమ్ సైతం అంతగా ఆడలేదు. దాంతో ఈమె ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూకా కాంతా సినిమాలపైనే ఉన్నాయి. ఇక రాశీ ఖన్నా సైతం తెలుసు కదా అంటూ వచ్చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కథలో రాశీ ఖన్నాతో పాటు శ్రీనిధి శెట్టి కూడా నటిస్తున్నారు. రాశీ చేతిలో ఉన్న మరో ఆయుధం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని శ్రీలీల సైతం పవన్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మాళవిక మోహనన్ వెనుక ప్రభాస్ ఉన్నారు. రాజాసాబ్తో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నారు ఈమె. నిధి అగర్వాల్ ఆశలు సైతం రాజాపైనే ఉన్నాయి. మదరాసితో హిట్ కొట్టలేకపోయిన రుక్మిణి వసంత్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్తో రఫ్ ఆడించాలని చూస్తున్నారు. సరిపోదా శనివారం తర్వాత పెద్ద బ్రేకే తీసుకున్నారు ప్రియాంక మోహన్. ఓజీతో మాస్ కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు. యూట్యూబర్సే కదా, వీళ్ళేం చేస్తారు? మహా అయితే ఓ వెబ్ సిరీస్ చేస్తారు, లేదంటే మీమ్ వీడియోలు చేసుకుంటారు. అది కాదంటే ప్రైవేట్ సాంగ్ చేసుకుంటూ టైం పాస్ చేస్తుంటారు అనుకుంటున్నారేమో. కానీ ఇప్పుడు కుర్రాలు అలా లేరు. యూట్యూబ్నే ఇండస్ట్రీకి ఆయుధంగా వాడేస్తున్నారు. తాజాగా మరో యూట్యూబర్ హీరో అయిపోయారు. బాక్సాఫీస్ దగ్గర 2 వారాలుగా రఫ్ ఆడిస్తున్న లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో మౌళి ఓ యూట్యూబర్. మీమ్ వీడియోలు చేసుకునే ఈ కుర్రాడు 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్తో పాపులర్ అయ్యారు. తాజాగా లిటిల్ హార్ట్స్ సినిమాతో బయ్యర్లకు, నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టారు. ఇప్పటికే 34 కోట్లకు పైగా వసూలు చేసింది లిటిల్ హార్ట్స్. మౌళి దారిలోనే మరో యూట్యూబర్ కూడా హీరో అవుతున్నారిప్పుడు. 10 ఏళ్లుగా తన ప్రైవేట్ సాంగ్స్, వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ తాజాగా ప్రేమకు నమస్కారం అంటూ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ వచ్చిందిప్పుడు. శివాజీ, భూమిక లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నారిందులో. రొమాంటిక్ కామెడీగా వస్తోంది ప్రేమకు నమస్కారం. ఇండస్ట్రీకి రావడానికి యూట్యూబ్ ఓ ఆడిషన్లా మారిపోయింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు కూడా ఇలాగే హీరోలయ్యారు. ఇక యూట్యూబ్లో ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో స్టార్ అయిపోయారు. తాజాగా దేత్తడి హారిక హీరోయిన్గా బేబీ టీం ఓ సినిమా చేస్తున్నారు. మొత్తానికి యూట్యూబ్ను పర్ఫెక్ట్ లాంచింగ్ ప్యాడ్గా వాడేస్తోంది ఈ జనరేషన్. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్.
అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH